అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. మీకు బాగా ఫేమస్ తీసుకొచ్చినటువంటి ఆ సాంగ్ ఒకసారి మా కోసం పాడతావా? ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందుగా. మంచి మనసు ఉన్నవాడు మాధు అంటేరా, పేరుల ఉన్న పవరు చూసి ఆగామైతరురా. ఈ సాంగ్స్ మీరే రాస్తారా? నేనే రాసినాక. సో నాకు తెలిసి చాలా పేర్లతో కూడా రాసావు అనుకుంటా. ఒక ఎవరు మహేష్ పేరుతో కూడా బాగా రీచ్ వెళ్ళింది అనుకుంటా. పాట పాడు. మహేష్ అంటే మహేషు, నా ముద్దుల మహేషు. ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్ చేయాలి అసలు ఎట్లా స్టార్ట్ చేసా? ఎవరైనా చెప్పారా? మా తమ్ముడు చెప్పిండక్క. నార్మల్గా ఇట్లనే పాడుకుంటూ చక్క చూద్దాం పాడి పెట్టు అని స్టార్ట్ అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని. అంటే నార్మల్గా బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు కదా, ఎందుకు ఇట్లా పాడుతున్నావు? ఎప్పుడైనా బాధ అనిపించిందా? అప్పుడు బాధపడ్డా. మరి ఇంటర్తో ఆపేసా కదా, తర్వాత చదువుకోవాలని లేదా? మరి ఉందక్క, కానీ పరిస్థితులు బాగాలేక చదువు ఆపేసిన. కానీ ఇంత చక్కగా పాడుతున్నావు మరి, అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా ఏమైనా ఇట్లా సింగర్స్ ఏమైనా? నార్మల్గా ఇప్పుడు నాట్లలో పనులలోకి వెళ్తాం కదా, అక్కడ పాడుతూ ఉంటారు కదా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ అండి. పేరడీ సాంగ్స్ పాడుతూ, పేరడీ సాంగ్స్ అంటే రీసెంట్గా ఇంతకుముందు ఉడుకుడుకురు అట్లని చెప్పేసి అటువంటి పేరడీ సాంగ్స్ కాకుండా ఈ అమ్మాయి నేమ్స్తో పేరడీ సాంగ్స్ పాడుతుందండి. ఆ అమ్మాయి నరసమ్మ, కానీ ఇన్స్టాగ్రామ్లో చందు వర్సెస్ నందు ఉంటుంది అన్నమాట. సో మనతో పాటు ఉన్న నరసమ్మ గారు, తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ నరసమ్మ. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు బాగున్నారా? సూపర్ మా. మీకు బాగా ఫేమస్ తీసుకొచ్చినటువంటి ఆ సాంగ్ ఏదైతే పాడావో, ఎవరి పేరు మీద పాడావో ఒక్కసారి మా కోసం పాడతావా? ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందుగా. ఓకే అక్క, పాడతా. మంచి మనసు ఉన్నవాడు మాధు అంటేరా, పేరుల ఉన్న పవరు చూసి ఆగామైతరురా. మంచి మనసు ఉన్నవాడు మాధు అంటేరా, పేరుల ఉన్న పవరు చూసి ఆగామైతరురా. నీతి నీచైతంటే మాధు అంటరురా, గుండె నిండా బాధ ఉన్నా నవ్వుతూ ఉంటాడురా. దోస్తుల కోసం దావతు మాత్రం మస్తు గీస్తాడురా. సూపర్ మా. 9 మిలియన్స్ వెళ్ళింది కదా? 9.9 మిలియన్స్. 9.9 మిలియన్ అంటే దగ్గరలో ఉంది 1 crore. అవునక్క. ఓ మై గాడ్, సూపర్ మా. ఈ సాంగ్స్ మీరే రాస్తారా? నేనే రాసినాక. ఓకే. ప్రాపర్ ఎక్కడ? మా విలేజ్ వచ్చేసి మెదక్ డిస్టిక్, పాపంపేట మండల్, రామతీర్థం మా విలేజ్. ఓకే. ఏం చదువుకున్నావు? ఇంటర్ కంప్లీట్ అక్క. ఇంటర్ కంప్లీట్. ఏం చేస్తున్నారు అమ్మా నాన్న ఇప్పుడు? వ్యవసాయం అక్క, కూలి పని. కూలి పని. ఓకే. సాంగ్స్ రాయడం ఎప్పటి నుంచి అలవాటు మరి? అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో పాడేదాన్ని. తర్వాత ఇట్లా ఇన్స్టాలో పాడి పెట్టాలని, తర్వాత మధ్యలో కొందరు చెప్పడం వల్ల పెట్టిన. అట్లా స్టార్ట్ చేస్తే ఇంకా వ్యూస్ పోతుంది, మంచి ఫాలోవర్స్ పెరుగుతారు అని చెప్పి నుంచి స్టార్ట్ చేసినాయి పాడడం. ఓకే. చిన్నప్పటి నుంచి పాటలు, ఎటువంటి పాటలు పాడేవా దానివి? స్కూల్లో జెండా గురించి కానీ, ఏ ప్రోగ్రామ్ వస్తే దాని గురించి రాసుకుని పాడేదాన్ని. అమ్మ నాన్న వ్యవసాయం చేస్తుంటారా? వ్యవసాయం చేస్తుంటారా. ఓకే. అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది మరి మీది ఇప్పుడు? మాది నిరుపేద కుటుంబం అక్క, చాలా పేదరికం నుంచి పుట్టి పెరిగిందాన్ని. నేను కూడా కష్టపడతా. అంటే ఇక ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి స్టడీ ఆపేసి ఇప్పుడు అమ్మ నాన్నకి కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి పని చేస్తున్నా. నేను ఇట్లా నేను తమ్ముడు ఇద్దరం ఉంటాం. తమ్ముడు నేను కూడా పని చేస్తాం, మమ్మీ డాడీ నలుగురం. తమ్ముడు ఏం చేస్తుంటాడు? అంటే చదువుకున్నాడా? 9th చదివిండు, బంద్ చేసిండు, ఆపేసిండు. ఇక తర్వాత నుంచి తమ్ముడు కూడా వ్యవసాయమే చేస్తుండు. ఓకే. అంటే తమ్ముడు ఎందుకు బంద్ చేశాడు? చదువు అబ్బాక బంద్ చేశాడా, అంటే సిచ్యువేషన్ ఏమన్నా ప్రాబ్లం? సార్లు అంటే దయ్యం. అయ్యో, అలా భయంతో బంద్ చేశాడు. దయ్యం, అందుకోసం ఆపేసిండు. చాలాసార్లు చెప్పినా వినాలి. ఇంకా వినప్పుడు మళ్ళీ ఏమనంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఏమనకుండా వదిలేసినాం. ఓకే. ఇంకా ఎన్ని సాంగ్స్ రాసావు? నాకు తెలిసి చాలా పేర్లతో కూడా రాసావు అనుకుంటా. అవునక్క, రాసిన. ఓకే. ఒకసారి పాడతావా మరి? ఒక ఎవరు మహేష్ పేరుతో కూడా బాగా రీచ్ వెళ్ళింది అనుకుంటా. అవునక్క. ఆ పాట పాడు ఒకసారి. మహేష్ కూడా సేమ్ ఇట్లే ఉంటది. అవునా? ఓకే. సరే వేరే. పట్టు పంచే గట్టి సీత సింగులు వట్టి మస్తుగా నువ్వున్నావో, మస్తుగా నువ్వున్నావో. తలకు రూమలు జుట్టి కర్ర సాము చేస్తే
ఎవరు నేమ్ ఏంటి? సీనయ్య. ఓకే, సూపర్. ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ చేయాలి అసలు ఎట్లా స్టార్ట్ చేసా? ఎవరైనా చెప్పారా? మా తమ్ముడు చెప్పిండు అక్క. నార్మల్గా ఇట్లనే పాడుకుంటూ పనుల కాడ కూడా వాడతాం కదా అక్క, ఇట్లా కాకుండా ఇట్లా పాడి పెడితే మన అవకాశాలు వస్తుండొచ్చు అక్క, చూద్దాం పాడి పెట్టు అని స్టార్ట్ అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకున్నాం అసలు మీరు? సింగర్ అక్క. సింగర్గా. ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరు ఏం ఛాన్స్లు ఇవ్వలేదు ఇంతవరకు? ఇంటర్వ్యూ జరిగింది కానీ ఇంకా ఇలా అవకాశాలు అయితే ఏం రాలేదక్క. సింగింగ్ పరంగా అయితే అవకాశాలు ఇవ్వలేదు ఇంకా. అంటే నార్మల్గా బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు కదా, ఎందుకు ఇట్లా పాడుతున్నావు, ఎప్పుడైనా బాధ అనిపించిందా? ఏమనిపించలేదు అక్క. ఒకప్పుడు బాధపడ్డా కానీ తర్వాత తమ్మునికి మమ్మీ వాళ్ళకి కూడా చెప్తే అట్లాంటప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లోకి ఎందుకు వెళ్ళినావు, ఎందుకు స్టార్ట్ చేయటం జరిగింది, అలా ధైర్యం లేనప్పుడు చేయకూడదు అని అంటే ఇంకా అట్లా సపోర్ట్ చేయడం వల్ల ఇక అంత పట్టించుకోను, కామెంట్స్ ఏం పట్టించుకోను. ఓకే, ఎందుకంటే అమ్మ వాళ్ళే సపోర్ట్ చేస్తుర్రు. ఇంకెందుకులే, నేను కూడా ఒక్క రంగంలోకి దిగినామంటే భయపడి దిగితే చాలా కష్టం, ధైర్యం ఉండాలి. అందుకోసమే ఇంకా భయపడనక్క. ఏ వచ్చినా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నా. ఎలాంటి కామెంట్స్ అయినా సరే, ట్రోల్స్ అయినా సరే, దేనికైనా సరే రెడీగా ఉన్నా. ఓకే, ట్రోల్స్ బాగా చేశారనుకుంటే కదా? అవునక్క, చాలా మంది ట్రోల్ చేసిర్రు. అదే, అప్పుడు ఏమనిపించలేదు? ఇక ఏమనిపించలేదు అక్క. ఎలాంటి కామెంట్స్ వచ్చినా, ఎలాంటి ఎంతమంది నన్ను ట్రోల్ చేసినా కానీ వాళ్ళందరికీ ఇంకా నేను సమాధానం చెప్పలేను. ఓకే, మరి ఇంటర్తో ఆపేసావు కదా, తర్వాత చదువుకోవాలని లేదా మరి? ఉందక్క, కానీ పరిస్థితులు బాగాలేక చదువు ఆపేసిన. అంటే నన్ను ఇంటర్ వరకు కూడా మా టీచర్స్ వాళ్ళు, సార్ వాళ్ళు చదివించడం జరిగింది. మమ్మీ వాళ్ళు చదివించలే. నిజానికంటే మా సార్ వాళ్ళు, గురువు వల్లే వాళ్ళే బుక్స్ కొనియటం ఇలాంటివి జరిగినాయి, వాళ్ళే చదివించారు. డిగ్రీ కూడా చేపిస్తా అన్నారు కానీ ఇంకా వాళ్ళపైన ఎంతసేపు ఆధారపడాలని నేనే ఆపేసిన. అందుకోసం గురువుల కోసం ఒక సాంగ్ పాడతాను. ఓకే, పాడు మా, తప్పకుండా. చదువు నేర్పిన మా గురువులందరికీ, ప్రతి ఒక్కరికి అంకితం ఈ సాంగ్. ఓకే. దేవా నమో గురుదేవా నమో, దేవా నమో గురుదేవా నమో, ఏమిచ్చిన తీరునయ్య వెళ్ళలేని మీరునం, ఎలాంటి గురుదక్షిణ మేము నీకు తేలేము, ఏమిచ్చిన తీరునయ్య వెళ్ళలేని మీరునం, ఎలాంటి గురుదక్షిణ మేము మీకు తేలేము, బ్రహ్మరాసిన రాత, బ్రహ్మరాసిన రాత, తప్పొప్పులు తెలియనప్పుడు తల్లిలా లాలించి, తప్పు పనులు చేయు వేళ నాన్నలా దండించి, ఆలు వ్రాయునప్పుడు అమ్మలా లాలించి, తప్పు ఒప్పులు తెలియనప్పుడు నాన్నలా దండించి, శిలలాంటి మమ్ము కూడా, శిలలాంటి మమ్ము కూడా శిల్పంగా మార్చినావు, దేవా నమో గురుదేవా నమో, దేవా నమో గురుదేవా నమో. సూపర్ మా, ఇంత మంచి టాలెంట్ ఉంది. అంటే ఇంతకుముందు ఏమన్నా సంగీతం నేర్చుకున్నావా? లేదక్క, లేదు, ఏం నేర్చుకోలే. కానీ ఇంత చక్కగా పాడుతున్నావు మరి. అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా ఏమన్నా ఇట్లా సింగర్స్ ఏమైనా? లేదక్క, లేదు. నార్మల్గా ఇప్పుడు నాట్లలో పనులలోకి వెళ్తాం కదా, అక్కడ పాడుతూ ఉంటారు కదా, ఇక వాళ్ళని చూసుకుంటా ఇంకా నేను కూడా అట్లా వాళ్ళతో పాటు పాడుతూ ఉంటా కదా, ఇక అట్లా అలవాటు అయిపోయింది. ఓకే, సూపర్ మా. ఇప్పటికి కూడా అంటే మీరు ఆర్థిక పరిస్థితి కావాలంటే కంపల్సరీ కూలి పనికి వెళ్తూ ఉంటారు అన్నమాట? అవునక్క, మొన్నటి వరకు. అందుకే జర వీడియోస్ ఇన్స్టాలో పెట్టడం కూడా అయిపోయినాయి. చాలా మంది కూడా మెసేజ్ చేస్తారు, ఎందుకు అక్క పెట్టట్లేరు వీడియోస్, ఇట్లా నార్మల్ గా పెడుతురు, సాంగ్స్ ఎందుకు పడట్లేదు, చాలా మంది కూడా క్వశ్చన్స్ చేసిరు. కానీ ఇంకా వాళ్ళకు కూడా టైం లేదు ఇవ్వడానికి కూడా. మార్నింగ్ 6కి ఆటో ఎక్కి నాట్లకు పనులకు కలుపులకు వెళ్తాం. పొద్దున 6ంటికి వెళ్తే నైట్ 10, 10:30, 9:30 ఇట్లా అవుతుంది. వచ్చేటక్కలు అలసిపోతాం. డైలీ అట్లనే ఉంటుంది. ఒక నెల 2 నెలల వరకు కంటిన్యూగా వెళ్ళినాం. 2 నెలల నుంచి ఆగిపోయినాయి వీడియోస్. ఇంటర్ వరకు చదువుకున్నావు కదా, ఇంటర్ నుంచి కూడా ఏమైనా జాబ్స్ దొరుకుతాయి కదా, ఎప్పుడైనా ట్రై చేయాలని అనిపించలేదా? అనిపించింది అక్క, కానీ అంత స్తోమత ఇట్లా లేదు మా అమ్మ వాళ్ళ దగ్గర. అందుకోసమే ఇక. ఓకే, సూపర్. ఇంకా సాంగ్స్ చాలా రాసావు అనుకుంటుంది, ఇన్స్టాగ్రామ్లో చాలా ఉన్నాయి. అవునా, ప్రతి పేరుతో రాస్తావు. అసలు ఈ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? దేవుడు ఇచ్చిన గొప్ప వరం అక్క. అంతేనంటావా?
అంటే చాలా చక్కగా ప్రతి పేరుతోటి చాలా మంచిగా చక్కగా పాడతావు అసలు. ఇంత మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇంతవరకు ఏ అవకాశం ఎవరు ఇవ్వలేదు అసలు. ఆహా రాలేదక్క. ఓకే, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇట్లా ఆడిషన్స్కి వెళ్ళడము చేయడము సింగర్స్ కావాలంటే కనుక? ఆహా లేదక్క. ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే మీకు విలేజ్ అంటే ఇన్స్టాగ్రామ్లో వస్తుంటాయి కదా, మేబీ ఏమైనా ఫోక్ సింగర్స్ కావాలి చేయాలి, ఎప్పుడు అట్లా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ, అప్పుడు ట్రై చేయండి ఒకసారి. ఓకే. ఇంకేమైనా ఉన్నాయి సాంగ్స్ మరి? నిండు అమాసనడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, అయ్యో అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి. నిండు అమాసనడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినదో ఓలచ్చ గుమ్మడి. నార్మల్గా నేను కొన్ని కామెంట్స్ చూసాను, నీ ఫేస్ ఏంటి, నువ్వేంటి, నీ వాయిస్ ఏంటి అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెట్టారు. సో అప్పుడు ఏమనిపించింది అసలు ఆ టైంలో? ఏమనిపించలేదక్క, ఎందుకంటే మేము రైతులము. మేము ఎండలో పని చేస్తాం, చలిలో వేస్తాం, వర్షంలో ప్రతి కాలంలో వేస్తుంటాం కాబట్టి మా ఫేస్ ఇట్లనే ఉంటుంది. ఎవరేమనుకున్నా నేను అంత పట్టించుకోను. అంటే బేసిక్గా అలా వచ్చేసరికి నాకు కూడా బాధ అనిపించింది. అరే ఎవరి టాలెంట్ వాళ్ళది, అమ్మ ఏదో కష్టపడుతుంది చేస్తుంది కదా అని చెప్పి సపోర్ట్ చేయకుండా. రెడీ అంత టైం ఉండదు అక్క, అంత కూడా అసలు టైం ఉండదు. రీసెంట్గా ఏదో కృష్ణాష్టమి శుభాకాంక్షలు అని చెప్పేసి అది ఎలా ఫిల్టర్ అది? అంటే కాదక్క, ఇప్పుడు ఇన్స్టాల్లో కొత్త యాప్ కదా అది, కొత్త యాప్స్ వచ్చినాయి అనుకో, అలా చేస్తే వ్యూస్ ఎక్కువ పోతాయి. అందుకోసమే నేను చేసిన. బట్ చాలా మంది ఏమో బాగాలేదు అట్లా ఇట్లా అని పెట్టిరు. కానీ ఇన్స్టా నుంచి కొత్త యాప్స్ ఏవైతే యూజ్ వాళ్ళ కంపెనీ నుంచి వస్తాయి కదా అక్క, అవి మనం యూజ్ చేస్తే వ్యూస్ ఎక్కువ పోతాయి. ఓకే, అందుకోసం అట్లా చేసిన. ఓకే, అదే చూసా. ఏంటి ఆ నోట్లో ఏంటి అదేంటో వస్తుంది, ఏం చెప్తున్నావు అన్నట్టు కామెంట్స్ వచ్చాయి అన్నమాట. అందుకని న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఎలాగో వినాయక చవితి స్పెషల్ వస్తుందన్నమాట మనకు, 7th కదా ఫెస్టివల్. వినాయక చవితి గురించి ఏమైనా ఆ ఫెస్టివల్ గురించి సాంగ్ రాసావా, పేరడీ సాంగ్ లాగా? పేరడీ లేదక్క, నార్మల్గా ఇక ఇప్పుడు పేరడీ సాంగ్స్ రాసి పాడేంత టైం ఉండట్లే, పనికి వెళ్తున్నా కదా. ఓకే, అందుకోసమే ఇప్పుడు నార్మల్గా సాంగ్స్ అయితే వాడతాను. ఓకే, పాడమా. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య, బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణ, బుజ్జగాలు ఏలే కన్యమూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య, పంబా నది తీరాన వెలుగుతున్నావయ్యా శరణు గణేశ శరణాలయ్య, పంచగిరి వాసునికి తోడుగున్నావయ్యా శరణు గణేశ శరణాలయ్య, మకర జ్యోతి సంబరాలు సేవలు పూజలు చేయంగా ముసి ముసి నవ్వుల మోహిని బాలుడు నీతో ముచ్చటలాడంగా, బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణ. ఫోక్ సాంగ్స్ కూడా పాడతావా? అవునా. ఓకే, మీకు ఫోక్ సింగర్లు ఎవరు ఇష్టం అసలు? ఫోక్ సింగర్స్ అంటే లక్ష్మక్క ఇన్స్పిరేషన్ కూడా లక్ష్మక్క అయితే. సో ఆమె పాడిన పాటలో మీకు నచ్చిన పాట? ఓకే అక్క. పొద్దు తిరుగుడు పువ్వు బోలే ముద్దుగున్నావే పిల్లో మంజులా ముద్దు ముద్దుగున్నావే, ఆ నిండు పున్నమి చంద్రునోలే సక్కంగున్నావే పిల్లో మంజులా సుడ సక్కంగున్నావే, పొద్దు తిరుగుడు పువ్వు బోలే ముద్దుగున్నావే పిల్లో మంజులా ముద్దు ముద్దుగున్నావే, ఆ నిండు పున్నమి చంద్రునోలే సక్కంగున్నావే పిల్లో మంజులా సుడ సక్కంగున్నావే, ఎర్ర ఎర్రని బుగ్గల చూసి ఎత్తు చెప్పుల నడకను చూసి జారిపోయే జరపైటను చూసి ఓరని చూపుల చూసి ఓరని చూపుల చూసి. ఇంకేమైనా పేరడీ సాంగ్స్ రాసావా? ఏమైనా న్యూ ప్రాజెక్ట్స్ రీసెంట్గా ఏమైనా? ఇంకా ఏం రాయలేదు అక్క. ఇంకంతేనా? నేమ్స్తో చాలా వాడావనుకుంటే కదా? అవి అప్పుడే వాడి అప్పుడే ఇచ్చేస్తే కదా, అంత గుర్తుకుండు. అంతేనా? మరి మీకు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ రావట్లేదా? మనీ అంటే వాళ్ళే, నేను రిప్లై ఇవ్వకపోతే అమౌంట్ కావాలంటే కూడా అమౌంట్ వేస్తాము, బర్త్డే విశేషాలు కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళ కోసం చేసిస్తున్నా. ఓకే, వేస్తారా మరి పేమెంట్? వేస్తారు అక్క. ఓకే, ఎంత తీసుకుంటావు?
నేను 5 అడిగితే ఇక కొంతమంది 4, 3, అంటే 5,000 500 500 ఓకే, అది క్లారిటీ ఇవ్వు. 500 అడిగితే ఓకే ఇక కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, అందరు చూడాలి అక్క. నేను అడగడం మినిమం 5 అని అంట అందరికి. ఓకే. కొంతమంది ఉన్నోళ్ళు వేస్తారు, లేనోళ్ళు నార్మల్ 100, 200, 150 ఎంతకన్నా చేసిస్తాను. అమ్మ నాన్న అయితే ఏమనట్లేదు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత? రిలేటివ్స్ వల్ల మీ అమ్మ నాయన కానీ మీరైనా కానీ ఎప్పుడైనా బాధపడ్డారా? లేదక్క, రిలేటివ్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. చాలా మంది సపోర్ట్ చేస్తారు, మా బంధువులలో ఇట్లా మా మేనత్త, మా అమ్మ, మామయ్య, బావలు అందరు కూడా సపోర్ట్ చేస్తారు. సూపర్. ఓన్లీ సింగర్గానేనా లేదంటే యాక్టింగ్ పరంగా కూడా చేస్తావా? యాక్టింగ్ పరంగా కూడా చేశాను అక్క, వీడియోస్ ఇష్టమేనా? అట్లా కూడా ఇంట్రెస్టే కానీ టైం సరిపోక. ఒకవేళ డాన్స్ కూడా వేస్తుంటుంది అక్క. ఓ డాన్స్ కూడా. కానీ ఇప్పుడు అంత టైం ఉంటలేదు, ఇక టెన్షన్స్ అయిపోయినాయి బాగా. అందరు ఒక లెక్క ఉన్నారు, మనం ఒక లెక్క అయిపోయినాము, ఎందుకు ఇట్లా పరిస్థితి అని టెన్షన్స్ బాగా అన్నిటికీ దూరం అయిపోయినా. అయ్యో, బేసిక్గా రీసెంట్గా మనకు కోల్కతాలో డాక్టర్ గురించి ఇలా జరిగింది కదా నాన్న. సో ఆమె గురించి ఎప్పుడైనా ఇట్లా సాంగ్స్ పాడడం, అంటే ఆమె గురించి అనే కాదు, నార్మల్గా ఎక్కడంటే అక్కడ జరుగుతూ ఉన్నాయి, ఒక లేడీస్ మీద అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి. సో ఇన్ని సాంగ్స్ ఈ విధంగా పాడుతున్నప్పుడు ఎప్పుడు అనిపించలేదా సో ఇలా జరుగుతుంది కదా, సాంగ్స్ రాయాలి పాడాలి అని? మేబీ సాంగ్స్ వల్ల ఏమైనా మారుతారేమో అని. కాదక్క, ఆమె గురించి ఒక వీడియో కూడా చేసిన. ఎందుకు చేసిన తర్వాత పోస్ట్ చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు కూడా వద్దు అట్లా వేస్తే మళ్ళా బయట ఏమన్నా సిచ్యువేషన్స్ వస్తాయేమో అట్లా వేయటం వల్ల నీకు అని చెప్పేసి పోస్ట్ చేసిన తర్వాత తీసేసింది మా తమ్ముడు వద్దని. అయ్యో, ఏం వీడియో అది? అంటే అమ్మాయి ఇట్లా కోల్కతాలో మన డాక్టర్ ఆమె చనిపోయింది కదా అక్క, ఇట్లా మర్డర్ కేసులో చనిపోయింది కదా. సో దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అంటే ఇట్లా చాలా మంది చేస్తూ ఉంటున్నారు, ఇట్లా బాయ్స్ అట్లా చేయడం దేనికి అట్లా చేస్తున్నారు. మరి ఆమె చేసే టైంలో ఆమె హాస్పిటల్లోనే జరిగిందంట. జరిగినప్పుడు అక్కడ ఆమె అరుపులు వినవలేదా ఎవరికి? ఆమె అరుపులు వినవలేదా? ఆమె చనిపోయిన తర్వాత ఆమె గోర్లలో ఎట్లా అంటే ఆమె ఎంత బలవంతంగా అంటే అసలు అంత బలవంతం జరిగింది. ఎందుకంటే మనకు అర్థమైంది అక్క, తర్వాత వీడియో చూస్తుంటే చాలా ఏడుపు వచ్చింది, చాలా బాధ అనిపించింది. అది గోర్లల్లో ఎంత నరకం అనుభవించింది, ఎంత తప్పించుకునే ప్రయత్నం చేసింది అనేది నాకు అర్థమైంది. ఏంటంటే ఆమె గోర్లల్లో వాళ్ళని గీరింది, ఆ చర్మం అనేది ఆమె గోర్లల్లో ఉండే. అయితే ఇట్లా జరుగుతున్నాయి, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఎందుకు కేర్ తీసుకుంటలేదు? ఆడపిల్లల గురించి ఆ చట్టాలు వచ్చినాయి, ఈ చట్టాలు వచ్చినాయి, అన్ని చట్టాలు వచ్చినాయి అని చెప్పడం వరకే. అది వ్యూస్లో కొన్ని రోజులు సమాజ్ చేసి కొన్ని రోజులు మర్చిపోయేంత వరకు ఇన్స్టాలలో అందరు పెడుతున్నారు నార్మల్గా, అంతేగాని ప్రభుత్వం కేర్ తీసుకుంటలేదు. ఇప్పటి వరకు కూడా తీసుకున్నట్టు ఆడపిల్లకి న్యాయం జరిగింది అన్నట్టుగా కూడా నీ చూసి నుంచి అయితే కూడా నాకైతే తెలియదు. ఎందుకు అట్లా? మరి ప్రభుత్వం అట్లా చేసింది, అట్లా చేసి డైరెక్ట్ నేనే చంపేసినాను పోయి జైల్లో కూర్చోవడం, వాళ్ళు అక్కడ మేపుకుంటా, వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుంది? మంచిగా మేపుతుంది, గేదెలు మేపినట్టు మేపుకుంటా. అవును, ఇక అంతా వదిలిపెట్టేస్తుంది. మళ్ళీ తర్వాత వాళ్ళు బయటకు వచ్చినాక మళ్ళీ అదే చేస్తున్నారు. చాలా మంది ఏమో మా అక్కలకు జరిగినాయి, మా చెల్లెళ్ళకి జరిగినాయి, రేపు కోల్కతాలో జరిగింది, రేపు మన ఊర్లో జరగవచ్చు, మన అక్క చెల్లెలు కూడా జరగవచ్చు కదా. అది ఎందుకు ఆలోచిస్తలేదు ప్రభుత్వం? ఎందుకు కేర్ తీసుకుంటలే? అది ప్రభుత్వం కేర్ తీసుకొని అన్నీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఆడపిల్లలకు న్యాయం జరగట్లేదు? న్యాయం జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది? నీకేమైనా థాట్ ఉందా? ఒక ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం మనము. సో ఎలా ఉంటే బాగుంటుంది, మాకు ఎలా చేస్తే బాగుంటుంది? ఒక లేడీస్, ఇద్దరము లేడీసే, రేపు నీకు జరగచ్చు, నాకు జరగచ్చు. సో ఎలా చేస్తే బాగుంటుంది? ఎలా చేస్తే బాగుంటుంది అంటే అక్క, వాళ్ళు మంచి కేర్ తీసుకొని న్యాయం చెప్పాలి. అట్లా జరుగుతుంది కాబట్టి అట్లా జరగకుండా, ఇప్పుడు జరిగిన వాళ్ళు దొరుకుతున్నారు కదా, దొరికినప్పుడు దొరకకుండా అంటేనన్నా ఓకే, దొరికినాక కూడా వాళ్ళని ఏం చేయలేకపోతుంది బేసిక్గా. సో ఏడికి స్కూల్కి వెళ్ళాలన్నా భయంగా ఉంది, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా అసలు మా నమ్మకం ఉన్న వాళ్ళ పిల్లల మీద కూడా బయట చదువుకోవడానికి, మంచి పనులు చేసుకోవడానికి వెళ్ళామన్నా కానీ తల్లిదండ్రులు కూడా ఇట్లా చూసి వద్దు, తిన్నది తిందాం, ఉన్నది ఉన్న దాంట్లో ఉందాం, వద్దు. అవును, ఇట్లా పేదరికం ఇట్లానే మిగిలిపోతుంది, అక్కడ బయటకు అమ్మాయి వెళ్ళలేకపోతుంది. ఎట్లా జరుగుతుంది? ప్రభుత్వం కేర్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. ఇలా జరుగుతున్నాయి కొన్ని, కానీ కొంతమంది ఏమంటున్నారంటే, నేను విన్నది, ఫస్ట్ లేడీస్ సక్రమంగా ఉంటే కనుక ఇవి జరగవు కదా అని చెప్పేసి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎన్నో చూస్తున్నాం మనము, ఒక ఇన్స్టా ఏంటి ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరూ ట్రాన్స్పరెంట్ శారీస్ ఇలా కట్టడము, చేయడము, డిఫరెంట్గా ఆ విధంగా చూపిస్తుంటే కనుక మా మగాళ్ళకి ఎట్లుంటుంది? ఫస్ట్ మీరు పద్ధతిగా ఉండని చెప్పేసి అని కామెంట్స్ వస్తున్నాయి. అవునా? కాదు, వాస్తవమే. అమ్మాయిలు కూడా మంచి పద్ధతిలో ఉండాలి. అవును, కానీ అమ్మాయిలు కూడా కొందరు అట్లుంటారు, కొందరు ఇట్లుంటారు. మనం చెప్పినాం అనుకో, నువ్వేంది చెప్పేది, నాకు మా ఇష్టం,
మేము ఎట్లా నన్ను ఉంటాం, ఎట్లా నన్నా తిరుగుతాం, మీకు అవసరమా అనే క్వశ్చన్స్ కూడా వేసే వాళ్ళు సో ఇప్పుడు అటువంటి వీడియోస్ చూడడం వల్ల వాళ్ళకి ఫీలింగ్స్ వచ్చేసి అక్కడ పాపన అసలు ఏం అర్థం కావట్లేదు సిచ్యువేషన్ వాళ్ళు అట్లా చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా సో వచ్చిన కామెంట్స్ అనమాట, పర్టికులర్గా నేనైతే అడగట్లేదు. సో కాబట్టి వచ్చిన కామెంట్స్ చదివి నేను ఆ క్వశ్చన్ ఇస్తున్నాను అంతే. అది కూడా ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి. సో మనం కూడా లేడీస్ మారితే గనక అవతల పర్సన్స్ కూడా బాయ్స్ సక్రమంగా ఉంటారని చెప్పేసి నా ఒపీనియన్. మరి నిజమా కాదా? అవునక్క నిజమే, అంతే కదా. మనం కూడా మంచి పద్ధతిలో డ్రెస్సింగ్ కానీ మంచిగా నీట్గా రెడీ అయ్యి మంచిగా ఉంటే వాళ్ళు కూడా ఏమంటారు, మన దగ్గర నైనా ఉంది, వాళ్ళు ఏమన్నా అన్నా కానీ మనం ఫస్ట్ మనం కరెక్ట్ ఉండాలి. మనం కరెక్ట్ ఉంటే వాడు ఏమన్నా అన్నా కానీ మనం బెదిరించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మనం కూడా వాళ్ళేమో అంటే మనం కూడా అని అనుకుంటా సరే అన్నట్లు పోతే అదంత వరకు అవుతుంది. మనం కూడా వాళ్ళతో ఉండే తీరుగానే ఉండాలి. అన్న అయితే అన్నలాగానే ఉండాలి. అన్నాని నెత్తి మీద కూర్చోబెట్టుకోవద్దు. ఎవరిని నమ్మరాకు వచ్చింది ఈ రోజు. ఇంకెలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ నీ లైఫ్? నాదైతే బాగుంది అక్క. అంతేనా? న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, పాడమా. చీ అన్న కులము నుండి విరజిమ్మే కాంతి బోలే ఈ మనువు చరిత్రను మటుమాయం చేయండని బోధించి సమీకరించి పోరాడమని చెప్పిన భీమరావు అంబేద్కరమ్మో మహనీయుల్లారా, శూద్ర కులాలకే సందామయ్యో మహనీయుల్లారా, దండమో మాది నా కాంతులకు మహనీయుల్లారా, అందుకోండి మా. చాలా చక్కగా పాడుతున్నావు. ఇప్పుడు బేసిక్గా మీరైతే పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, రైతు కుటుంబం అంటున్నావు కదా, రైతుల గురించి ఏమైనా సాంగ్ రాసావా? రాసినాక. ఓకే, ఒక్కసారి పాడమా. ఎండల్లో బండోలే ఎండినాడొక్కలతోటి బురదల్లో నీరు తాగి ఆకలి తీర్చుకుంటూ ఎద్దోలే మోద్దోలే పొద్దుతో పోటీ పడుతూ నీ కండా గుండెను పిండి పైరుకు ప్రాణం పోసి కంటిల్లో కత్తులు గుచ్చి పంట సేనుకు సండ్రింగ్ చేస్తే కాపరివై చలిలో చచ్చావా మాయన్న, నీ ఎత్తు పైరును పెంచావా మాయన్న, కాపరివై చలిలో చచ్చావా మాయన్న, కాపరివై చలిలో చచ్చావా మాయన్న, నీ ఎత్తు పైరును పెంచావా మాయన్న, పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపున మెతుకు వయ్యా, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతవు రన్నో మా అన్న రైతన్నా. సూపర్ మా. నిజంగా ఈ లోకంలో రైతులు లేనిదే మనం లేము. ఏం చేయాలన్నా ఏం తినాలన్నా కంపల్సరీ రైతు నుంచేదే. జై జవాన్ జై కిసాన్. ఒకవేళ సింగర్గా కాకుండా యాక్టర్గా అవకాశం వస్తే చేస్తావా? చేస్తాక. ఆడపిల్ల గురించి సాంగ్స్ రాసావా? పేరడి సాంగ్స్ లేదంటే ఎలా? నార్మల్ సాంగ్స్, నార్మల్ సాంగ్స్ కూడా రాస్తావా పేరడి కాకుండా? నార్మల్గా రాసినవే పాడు. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా, కడుపులో పిండము కదులాడుతుండగా గడియాలో అమ్మ ఆనందపడుతుంది, దావకాలకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడబిడ్డ అని తెలిసిరి, విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేను అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే వేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. సాంగ్ వింటుంటేనే గూస్ బంప్స్ తెలుసా, కళ్ళమ్మటి వాటర్ వచ్చేస్తాయి. ఒక ఆడపిల్ల అంటే కూడా చాలా చులకన చూడడము, ఉండే కొద్ది ఆడపిల్లలు కరువు అవుతారు ఇక. ఆల్రెడీ ఇప్పటికే దొరకట్లే అక్క. అవును, దొరకట్లేదు, ఉండే కొద్ది అసలు దొరకరు ఇక. ఎందుకంటే ఆడపిల్ల అంటేనే స్కానింగ్లో తీసేయడమే ఇక, అబార్షన్ చేయించడం ఇప్పటికీ జరుగుతూ ఉండింటాయి నాకు తెలిసి. ఇంకా చంపేయటం కూడా అట్లాంటివి కూడా చాలా జరిగినాయి కదా అక్క. అవును, అవకాశాల కోసం ట్రై చేసావా మరి? చేసిన అసుర మ్యూజిక్ నుంచి ఛానల్ నుంచి బాలు అసుర మ్యూజిక్ ఛానల్ ఉన్నట్టు
ఆ అన్న కూడా ఇప్పిస్తా అన్నాడు. ఆ అన్న ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు ఇక. అయ్యో. అయిపోయింది. అంటే వాళ్ళు ఫ్రీగా ఇస్తారంట మా ఎట్లాంటి వాళ్ళకి ఓకే. అవకాశం, ఒక్కొక్క సాంగ్ ఇస్తారంట. అట్లా పడ్డప్పుడు నాకు కాల్ చేసిరు, కానప్పుడు ఫీవర్ ఉండి వెళ్ళలే. అయ్యో. అప్పుడు వాళ్ళే ఇస్తారంట సాంగ్ చెప్పిరు. నాకు కాల్ చేసి మెసేజ్ చేసిరు, కానీ అవకాశం వచ్చినాక నేను పోగొట్టుకున్నట్టు అయింది. అయ్యో. జ్వరం వచ్చి. ఓకే, నెక్స్ట్ మీరు వాడతానంటే కనుక నా ఛానల్ నేను పక్కా పాడిపిస్తాం. పాడము ఒక పాట. చెట్టు మీద కోకిలమ్మ ఓలచ్చ గుమ్మడి, గద్దరన్న పాటేదని ఓలచ్చ గుమ్మడి, కోకిలమ్మ అడుగబట్టే ఓలచ్చ గుమ్మడి, మోగవాళ్ళు దూల దుంతే ఓలచ్చ గుమ్మడి, కాలుకు గజ్జెలు గడితే ఓలచ్చ గుమ్మడి, కాలు గజ్జె అడగబట్టే ఓలచ్చ గుమ్మడి, గద్దరన్న ఆడవాయే ఓలచ్చ గుమ్మడి, గద్దరన్న ఆడవాయే ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్లల బాధ వింటే ఓలచ్చ గుమ్మడి, గద్దరన్న పాడిన బాట ఓలచ్చ గుమ్మడి, యాదికొచ్చి ఏడ్వబట్టిరి ఓలచ్చ గుమ్మడి, గొల్రా కాడికి నేను పోతే ఓలచ్చ గుమ్మడి, చేతిలో కర్రడగా బట్టే ఓలచ్చ గుమ్మడి, గద్దరన్న ఏడాని ఓలచ్చ గుమ్మడి, గద్దరన్న ఏ మాయాని ఓలచ్చ గుమ్మడి, ఏడ్చుకుంటూ కూర్చున్నా ఓలచ్చ గుమ్మడి, జబ్బాకున్న గొంగాడి ఓలచ్చ గుమ్మడి, కన్నీళ్ళు తుడవబట్టే ఓలచ్చ గుమ్మడి, కన్నీళ్ళు తుడవబట్టే ఓలచ్చ గుమ్మడి. అప్పుడు ఆ భూతల్లి ఏమంటుందంటే, భూతల్లి చెప్పబట్టే ఓలచ్చ గుమ్మడి, భూమిలో పడకుండాని ఓలచ్చ గుమ్మడి, భూమిలో పడకుండాని ఓలచ్చ గుమ్మడి, తరరా రే రా రే రా రే రో, తరరా రే రా రే రో. సూపర్ మా. మీ లైఫ్లో జరిగిన ఏమైనా బాధాకరమైన సంఘటన ఏమైనా ఉందా? ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండనే ఉంటుంది. సో మాతో ఏమైనా షేర్ చేసుకోగలుగుతావా? ఏం లేదక్క, నార్మల్గా ఇక ఫ్యామిలీ టెన్షన్స్, ఇక పేదరికం తప్ప మాకంటూ ఏం టెన్షన్ లేదు. పేదరికం మళ్ళా అందరిలాగా నేను కూడా చదువుకుంటే మంచిగా ఉంటుండే కదా అనిపిస్తుంది అంతే. అంతే, ఇంకంతకుమించి ఇంకేం లేదు. పెళ్ళి ఎప్పుడు మరి? ఇక పెళ్ళి ఇప్పుడు ఏం కాదక్క, ఇంకా టైం ఉంది. టైం ఉందా? ఓకే, ఎటువంటి హస్బెండ్ రావాలని కోరుకుంటున్నావు ఏంటి? మంచి అందంగా. అందం వద్దక్క, ఎలా ఉన్నా సరే కానీ మంచి మనసు ఉంటే చాలు. కుంటోడైనా సరే, గుడ్డోడైనా సరే, ఎవరైనా సరే. ఓకే, సూపర్ మా. అంటే ఇంత శాలరీ రావాలి, అంత రావాలి అని ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు? ఏం లేదక్క, హస్బెండ్ మంచిగా చూసుకుంటే చాలు. మనం ఎప్పుడు చేస్తామో తెలీదు, ఎప్పుడు ఉంటామో తెలితే. ఇప్పుడు పడుకుంటే రేపు ఇప్పుడు ఇంటికి వెళ్ళేదాకా కూడా నమ్మకం లేని రోజులు. దీనికి చిన్న చిన్న దానికి గొడవలు, ప్రతీకారాలు అన్నీ మనకి ఎందుకు? ఇంకేమన్నా పాడేటివి ఉన్నాయి అక్క. మన జవాన్ల గురించి ఏమైనా సాంగ్స్ రాయడం జరిగిందా? ఓకే, ఒకసారి మా కోసం పాడు. ఎందుకంటే మనం ఈ భూమి పైన బ్రతుకుతున్నాము అంటే మన అన్నలు వాళ్ళు మన దేశాన్ని రక్షిస్తూ మనందరినీ కూడా కాపాడుతున్నారు. అందుకోసం అన్న వాళ్ళ కోసం ఖచ్చితంగా ఒక సాంగ్ పాడుతున్నాం. ఓకే. అల్లి పొదల కింద, అల్లి పొదల కింద అన్నలున్నారో, అల్లి పొదల కింద, కానుగు చెట్టు కింద, కానుగు చెట్టు కింద కునుకు తీసిండ్రో, కానుగు చెట్టు కింద, కొండల్ల కోనల్ల మండే ఎండల్లాలసి గూడు చేరినారో, కొండల్ల కోనల్ల, భూపాల పల్లి కాడ భూసామ్య గుంజాలు పథకమేసిండ్రో, భూపాల పల్లి కాడ, పట్టుకొని గొట్టి చెట్టుకు గాటేసి సావబాదిండ్రో, సంపాతన్నా సంబిని సావబాదిండ్రో, సంపాతన్నా సంబిని, అల్లి పొదల కింద, అల్లి పొదల కింద అన్నాలున్నారో, అల్లి
పొదల కింద అన్నాలున్నారో అల్లి పొదల కింద. ఎనీవే చూశారు కదా అండి, ఇంత మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేద్దామని నేనైతే అనుకుంటున్నా. మీరు కూడా సపోర్ట్ చేయాలని నా తరపున, మా హాయ్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్క మీకోసం ఒక సాంగ్ రాసిన. నిజమా? ఓ థ్యాంక్ యూ. పాడుమా. మన ఇద్దరి గురించి అనుకో. ఓకే డన్. నాటయ్య వస్తావా పిల్ల నీవు ఎర్రవిల్ల నీవు, నాటయ్య వస్తావా పిల్ల నీవు ఎర్రవిల్ల నీవు. శిల్పక్క నీకే. నేను ఎర్రవిల్లనా? నాటయ్య వస్తావా పిల్ల నీవు ఎర్రవిల్ల నీవు, నాటేస్తే నాటేస్తే నడుమునొస్తదంట నాకు నరుసమ్మ నాకు, నాటేస్తే నడుమునొస్తదంట నాకు నరసమ్మ నాకు. ఏమి పనులొస్తాయి పిల్ల నీకు ఎర్రవిల్ల నీకు, ఏమి పనులొస్తాయి పిల్ల నీకు ఎర్రవిల్ల నీకు. అన్ని పనులొస్తాయి అమ్మ నాకు నరుసమ్మ నాకు, అన్ని పనులొస్తాయి అమ్మ నాకు నరుసమ్మ నాకు. అబ్బో అన్ని పనులు వస్తాయా? సరే సరే అడుగుతున్నా. కోతగయ్య వస్తావా పిల్ల నీవు ఎర్ర పిల్ల నీవు. శిల్పక్క నీకే. కోత అంటే? కోతగయ్య వస్తావా పిల్ల నీవు ఎర్రవిల్ల నీవు, కోతగొస్తే అరే కోతగొస్తే అరే కోతగొస్తే కడుపునొస్తదంట నాకు నరుసమ్మ నాకు, కోతగొస్తే కడుపునొస్తదంట నాకు నరుసమ్మ నాకు. అయ్యో దేవుడా, నిజం, అది మాత్రం కరెక్టే. ఎందుకంటే ప్రతిదానికి నేను వంకలు చెప్తుంటా. నా కడుపు నొప్పి అంటే హెడేక్ నా వల్ల కాదని చెప్పేస్తాం. థ్యాంక్ యూ మా, నా కోసం కూడా ఒక మంచి సాంగ్ పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా మంది రీల్స్ చూస్తూ ఉంటారు ఇన్స్టాలో, నాయి కూడా చాలా మందికి పోతున్నాయి, కానీ ఎవ్వరు ఇంకా అవకాశాలు ఇవ్వలేదు. కానీ శిల్పక్క మరి మెసేజ్ చేసి నాకు నెంబర్ ఇచ్చి ఇట్లా ఇంటర్వ్యూ ఇస్తారా అని చెప్పేసి అడగటం వల్ల ఇంత దూరం వచ్చినందుకు మా శిల్పక్క గారికి, అదేవిధంగా హాయ్ టీ ఛానల్ అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. నా కోసం పాప మా అమ్మాయి 5 గంటల జర్నీ, ఎక్కడో మెదక్ డిస్ట్రిక్ట్ అంట, అక్కడ నుంచి పాపం ఎక్కడ ఇంకా రామతీర్థం కదా విలేజ్, అక్కడ నుంచి వచ్చి అరే ఇంటర్వ్యూ ఇస్తావా అమ్మ అంటే పాపం ఆన్ ది స్పాట్ అక్క ఇస్తానక్క అని చెప్పేసి అని. సో ఇటువంటి వాళ్ళకు కూడా మంచి మంచి ఛాన్స్లు ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. చూస్తూనే ఉండండి మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మన హాయ్ టీవీని. థ్యాంక్ యూ. నేను మీ శిల్ప.